వేర్వేరు బ్యాంక్ అకౌంట్లు, వేర్వేరు ఖాతాదారులు. వాళ్ళు ఏ పని చేయరు, కానీ లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వచ్చి పడుతున్నాయి. విచిత్రం ఏంటంటే ఆ విషయం వాళ్ళకు కూడా తెలియదు. కట్ చేస్తే ఓ కేసులో తీగలాగుతున్న పోలీసులకి లోకల్ గాళ్లతో అంతర్జాతీయ సైబర్ బందిపోట్లు కలిసి చేస్తున్న ఫ్రాడ్ వ్యవహారం అంతా బయటకొచ్చింది. మరి వెలుగులోకి వచ్చిన ఆ సొత్తు ఎంత? ఒక్కరు ఇద్దరు కాదు, ఏకంగా 18 మంది. వీళ్ళందరినీ అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే 500 కోట్లకు పైగా సైబర్ క్రైమ్ తెరపై తళుక్కుమంది. ఇదిగో సైబర్ బందిపోట్ల డైరెక్షన్ లో వీళ్ళెలా పావులుగా మారారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి, కల్లూరు, వేంసూరు మండలాలకు చెందిన పోట్లు మనోజ్, ఉడతనేని వికాస్ చౌదరి, పోట్లు ప్రవీణ్, మేడ భానుప్రియ, మేడ సతీష్, మోరంపూడి చెన్నకేశవ వీళ్ళంతా కలిసి ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు గ్యాలమేశారు. జాబులు ఇచ్చినట్టుగా నమ్మించి వాళ్ళ పేర్లతో వేర్వేరు బ్యాంకుల్లో సేవింగ్స్, కరెంట్ అకౌంట్లు ఓపెన్ చేశారు. అకౌంట్ కి సంబంధించిన కిట్ రాగానే మాయమాటలు చెప్పి అంతో ఇంతో వాళ్ళ చేతిలో పెట్టి సొంతానికి వాడుకోవడం షురూ చేశారు. వీళ్ళంతా సైబర్ సైతాన్ల చేతిలో పావులు మాత్రమే. అసలు దొంగలు చేసేది మాత్రం ఇంకో లెవెల్ చీటింగ్. కంబోడియా, హైదరాబాదుల్లో కాల్ సెంటర్లు నిర్వహిస్తూ వాటి ద్వారా మ్యాట్రిమోనీ, రివార్డ్ పాయింట్లు, గేమింగ్, బెట్టింగ్, షేర్ మార్కెట్ లో పెట్టుబడులు, క్రిప్టో కరెన్సీ పేరుతో ట్రేడింగ్ మోసాలకు పాల్పడుతున్నారు. బాధితులు వీళ్ళ మోసాలకు అట్రాక్ట్ అయితే వారిని టెలిగ్రామ్ గ్రూపుల్లో మెంబర్ గా చేరుస్తారు. ఆ తర్వాత మోసపూరిత లింకులు, ఏపీకే ఫైల్స్ పంపి వాళ్ళ అకౌంట్లలో డబ్బు కాజేస్తారు. ఆ డబ్బంతా పాత్రదారులు క్రియేట్ చేసిన అకౌంట్లకు మళ్లిస్తున్నారు. సైబర్ క్రైమ్ ద్వారా వచ్చిన సొత్తును ముందుగా ఏజెంట్లు ఓపెన్ చేయించిన అకౌంట్లలోకి మళ్లించి ఆ తర్వాత కరెంట్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఆపై ఆ డబ్బును చైనీస్, కంబోడియా ఏజెంట్ల ద్వారా యుఎస్ డాలర్, క్రిప్టో కరెన్సీ రూపంలో మార్చేస్తున్నారు. సత్తుపల్లి మండలం తుమ్మూరుకు చెందిన ఓ యువకుడిచ్చిన ఫిర్యాదుతో పోట్రు ప్రవీణ్ ను అరెస్ట్ చేశారు. 2 సార్లు కస్టడీలోకి తీసుకుని విచారించగా ఈ సైబర్ క్రైమ్ గుట్టు రట్టయింది. అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఇది కంబోడియాలో సెంటర్స్ ఉన్నాయి, కాల్ సెంటర్స్, అక్కడ ఫ్రాడ్ వాళ్ళతో కనెక్ట్ అయ్యి లోకల్స్కి ఎవరైనా ఇది అకౌంట్స్ వాళ్ళకి మెసేజ్ పెట్టి వాళ్ళతో కాల్ చేసి ఓటీపీ ఫ్రాడ్, మ్యారేజ్ ఫ్రాడ్స్ ఉన్నాయి. తర్వాత కొన్ని ఇది ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అది చేసి వాళ్ళకి డబ్బు తీసుకుపోయి ఇందులో లోకల్కి కొన్ని ఏపీకే ఫైల్ పంపిస్తారా, వాట్సాప్లో కాంటాక్ట్ అయిన తర్వాత వాళ్ళకి టెలిగ్రామ్ లింక్ పంపించి అక్కడ ఇన్వెస్ట్మెంట్ గైడెన్స్ ఇచ్చి డిపాజిట్ చేసి తర్వాత చీటింగ్ చేస్తున్నారు. వికాస్ చౌదరి, పోట్రు మనోజ్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు. వాళ్ళ అనుచరుల బ్యాంక్ అకౌంట్లు పరిశీలించగా వాటిల్లో 547 కోట్ల రూపాయలు ఉన్నట్టుగా గుర్తించారు. ప్రవీణ్ కు సహకరించి బ్యాంక్ అకౌంట్లు ఇచ్చిన 18 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. తీగలాగితే 500 కోట్ల ఫ్రాడ్ మాత్రమే వెలుగులోకి వచ్చింది. ఇంకా చాలా మ్యాటర్ రాబట్టాల్సి ఉందంటున్నారు పోలీసులు. ఆ దిశగా తీగలాగుతున్నామంటున్నారు. పరారీలో ఉన్న వారిని కూడా అరెస్ట్ చేస్తే మరింత కీ ఇన్ఫర్మేషన్ తెలిసే ఛాన్స్ ఉందంటున్నారు పోలీసులు.